అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులను పూర్తిగా విస్మరించిందంటూ వైసీపీ ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కూడా దిగినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే మడక్సిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాటలు? సరే ఏంటి, ఎలా చూస్తారు వైసీపీ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం? అన్నదాత గండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అయితే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో రైతుల్ని పూర్తిగా విస్మరించినటువంటి ప్రభుత్వం, రైతుల్ని దగా చేసినటువంటి ప్రభుత్వం, రైతుల్ని మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. 5 సంవత్సరాల గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతుకి మద్దతు ధర కాదు కదా, కనీసం వ్యవసాయ పరికరాలు కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ పూర్తిగా రైతులకి ఇవ్వకుండా 90% సబ్సిడీతో ఇచ్చేటువంటి డ్రిప్పు అనుబంధ పరికరాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసినప్పుడు, అదేవిధంగా హంద్రీనివా ప్రాజెక్టు చంద్రబాబు గారి ప్రభుత్వంలో దాదాపు 31 పనులు చేపడితే వాటిని పూర్తిగా రద్దు చేసి 1 ఇంచు కూడా హంద్రీనివా రాయలసీమకి, అనంతపురం ఉమ్మడి జిల్లాకి జీవనాడి లాంటి దాన్ని నిరుపయోగంగా నిర్వీర్యం చేస్తే నోరు మీద పడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా 5 సంవత్సరాలు ఒక చుక్క నీరు ఇవ్వకుండా పుంగనూరుకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉమ్మడి అనంతపురం జిల్లా రైతులకి అన్యాయం చేస్తూ నీటిని తీసుకెళ్తే మౌనంగా ఉండి చేతగానటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేలు, ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం రైతులకి అండగా ఉంటున్నటువంటి ప్రభుత్వం, రైతు సంక్షేమ ప్రభుత్వం. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వరి రైతులకి బకాయిలు ఉన్నటువంటి 1600 కోట్ల రూపాయలని విడుదల చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఆక్వా రైతులు కానీ, మల్బరీ రైతులు కానీ, టమోటా రైతులు కానీ అన్ని వర్గాల రైతులకి మద్దతు ధర కల్పించి ఈరోజు వాళ్ళకు అండగా ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. రైతులకి దగా జరిగినప్పుడు గత వైసీపీ పాలనలో నోరు మెదపని వీళ్ళు ఈరోజు రైతు సంక్షేమ ప్రభుత్వం ఇది. డ్రోన్లు వ్యవస్థ ద్వారా రైతులకి ఉపయోగపడుతున్నటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు కానీ, అదేవిధంగా అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నటువంటి క్రమంలో కేవలం వాళ్ళ పార్టీ ఉనికి కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చేస్తున్నటువంటి పోరాటంలో రైతులు అనేవాళ్ళు ఎక్కడా కనపడడం లేదు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనంతపూర్లో జరిగిన దానికి కాలేజీల నుంచి అబ్బాయిలను తీసుకొచ్చి రైతులు అని చెప్పేసి ఈరోజు రైతులు ముసుగులో పార్టీ ఉనికిని కాపాడుకునే జరుగుతున్నటువంటి ప్రయత్నం ఇది చంద్రన్న ప్రభుత్వం, రైతు సంక్షేమ ప్రభుత్వం. సార్, ముఖ్యంగా ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి పిలుపు ఇస్తే ఇంకా అనేక కార్యక్రమాలు పోతాయి. ఎస్పెషల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకున్నటువంటి అనేక అంశాలపై పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వస్తాం, నిరసనలు చేస్తాం, ప్రభుత్వాన్ని మెడలు ఉంచుతామని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యం ఎలా చూస్తాం? అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, వ్యవస్థల్ని సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, అప్పుల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఈరోజు అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నటువంటి క్రమంలో కేవలం రాజకీయ పార్టీ ఉన్నటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు ఇతర పార్టీలకు పోతున్నటువంటి సందర్భం, ఎమ్మెల్యేలు 3-4 బయటికి పోతున్నటువంటి సందర్భం, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు పార్టీలు మారుతున్నటువంటి తరుణంలో వాళ్ళని కాపాడుకునే క్రమంలో ఎటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు లేకపోయినా కేవలం ఉనికి కోసం జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు తప్ప చంద్రబాబు గారు ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్ని సక్రమంగా అమలు చేస్తూ సూపర్ 6 ఒక్కొక్కటి అమలు చేస్తూ ప్రజలకు ఇచ్చిన మాట కట్టుబడి ప్రభుత్వాన్ని నడుపుతుంటే ఒకవైపు సంక్షేమాన్ని, మరొక వైపు అభివృద్ధిని ఈరోజు ప్రతి గ్రామంలోనూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో 20 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు ఎన్ఆర్జీఎస్ వర్క్స్ జరుగుతున్నాయి. సిమెంట్ రోడ్లు గుంతలు లేని ఆంధ్రప్రదేశ్ని, అంటే అధ్వానంగా 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి రోడ్లను ఈరోజు సంక్రాంతిలోపు రోడ్లు బాగు చేసేటువంటి ప్రతి గ్రామంలోనూ ఈరోజు ఎన్ఆర్జీఎస్ ద్వారా సిమెంట్ రోడ్లు వేస్తున్నటువంటి పరిస్థితి. అంటే అభివృద్ధి గ్రామాల స్థాయి నుంచి జరుగుతున్నటువంటి క్రమంలో కేవలం ఉనికి కోసం ఆరాటం తప్ప ఇది పోరాటం కాదు జగన్మోహన్ రెడ్డిది. సార్, వైసీపీ ప్రతి శుక్రవారం ఈ నిరసన కార్యక్రమాలు అని చెప్పేసి ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో మీరు దీన్ని ప్రత్యేకంగా వివరిస్తున్నటువంటి నేపథ్యం ఏంటి, దీన్ని ఎలా చెప్తారు? వివరించేదంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు పోకుండా ప్రజల సంక్షేమం కోసం నేను అనేక నిర్ణయాలు, కార్యక్రమాలు చేస్తున్న తరుణంలో కోర్టుకు రాలేకపోతున్నానని గతంలో అనేకసార్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇతను తీసుకునే నిర్ణయాలు, ఇప్పుడు
ఈ రోజు కానీ లేదా 27 కానీ రేపు నెల 3వ తారీఖు కానీ వరుసగా శుక్రవారాలే ఈ కార్యక్రమాలు ఇవ్వడం వల్ల కోర్టుకు కూడా ప్రజల కోసం ఇతనేదో ఉద్యమాలు చేస్తున్నాడు, ప్రజా జీవితంలో ఉన్నాడు అనిపించుకోవడానికి తప్ప శుక్రవారం పోరాటాలు దేనికని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి అడుగుతా ఉన్నా. సార్ ఫైనల్గా సార్ అల్లు అర్జున్ ఏదైతే ఉందో మొత్తం ఏదైతే అరెస్టు, మరోవైపు కోర్టు రిమాండ్ ఇవన్నీ అయిన తర్వాత బెయిల్ కూడా మంజూరు చేసినటువంటి అయితే మాత్రం వైసీపీ నాయకులు దీని వెనుక చంద్రబాబు నాయుడు హస్తం ఉంది అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం దీన్ని ఎలా చూస్తారు? పూర్తిగా అల్లు అర్జున్ గారి విషయము తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశము. ఇందులో చంద్రబాబు నాయుడు గారికి ఏమి సంబంధం ఉంటుంది? చంద్రబాబు నాయుడు గారికి ఏమి అవసరం? అల్లు అర్జున్ని అరెస్ట్ చేయించాల్సిన అవసరము చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఉంటుంది? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక విలేకరి విజయమ్మని కొడుకు గురించి అడిగితే పక్క రాష్ట్రంలో జరిగే విషయాలు మాకెందుకని విజయమ్మ గారు మాట్లాడడం జరిగింది. ఈరోజు వైసీపీ నాయకులు ప్రతి అంశాన్ని వాడుకోవడానికి లేదా అల్లు అర్జున్ అభిమానుల్ని తెలుగుదేశానికి వ్యతిరేకంగా మలిచేటువంటి కుట్రలో భాగంగా ఇవన్నీ ప్రచారాలు చేస్తాను తప్ప అల్లు అర్జున్ గారి మీద చంద్రబాబు గారికి ఏమి ద్వేషం ఉంటుంది, ఏ విషయంలో ద్వేషం ఉంటుంది, ఎందుకు ఆయన అరెస్ట్ చేయించే కుట్ర చంద్రబాబు గారు చేయాల్సినటువంటి అవసరం ఏముంది? మాకేం అవసరం? పక్క రాష్ట్రంలో జరిగేటువంటి అంశాల మీద చంద్రబాబు గారికి తీరికెందుకు ఉంటుంది? అయినా అల్లు అర్జున్ గారికి చంద్రబాబు గారు కుట్ర చేయాల్సిన అవసరం మాకేముంది? ఇవన్నీ వైసీపీ నాయకుల యొక్క డ్రామాలు, అరికథలు. ఇది మొత్తం ఏదైతే మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చెప్తున్నటువంటి విషయం, ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో ఏదైతే ఉందో ఏది రైతులను పట్టించుకున్నటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడు చేయాల్సిన నాయకులు అప్పుడు చేయాలి, గత ప్రభుత్వంలో చేయాల్సిన నాయకులు ఇప్పుడు చేస్తున్నారని చెప్పేసి అయితే చంద్రబాబు నాయుడు ప్రతి అంశాన్ని ఏదైతే చెప్పిన అంశాలను ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. అందులో ముఖ్యంగా అల్లు అర్జున్ విషయంలో మాత్రం వైసీపీ నాయకులు చెప్తున్నదైతే మాత్రం అసలు అంత తీరిక లేనటువంటి చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమం మీదే దృష్టి పెట్టాడు తప్ప ఆయన అటువంటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం లేదు, అది పక్క రాష్ట్రానికి సంబంధించిన అంశం అని చెప్పేసి వడసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చెప్తున్నటువంటి విషయం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకి నాయుడు, RTV అనంతపురం.